మగ్గు లేదు, మజూరీ లేదు. క్యారెట్ కు 4000 డిస్కౌంట్ ఉంది. లినెన్ క్లబ్ లో మేం విజయం గురించి ప్యాషనెట్ గా ఉన్న వారికి స్వాగతం పలుకుతాం. కాబట్టి మా రైతన్నలందరూ ఒకటే కోరుతా ఉన్నా నేను, మనకు రైతు భరోసా ఎగబెట్టిరు, దాని గురించి అడగండి. రుణమాఫీ చేస్తామంటారు, మనకు రాలే, మన పక్కింటి వాళ్ళకి రాలే, ఎవరికి వచ్చిందో ఎవరికి అర్థమవుతుంది. మరి అటువంటి పరిస్థితి ఉన్నది. ఇండ్లు ఇస్తామన్నారు, ఇందిరమ్మ ఇండ్లు, కనీసం ఇంతవరకు మాట లేదు, ముచ్చట లేదు. అప్లికేషన్లు తీసుకొని చెత్తబుట్టలు వారేసినటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. అన్నిటికన్నా ఘోరం దారుణం ఏంటంటే, కేసీఆర్ సారు పేద పిల్లలు చదువుకోవాలి మంచిగా అని చెప్పి గురుకుల పాఠశాల పెట్టి లక్షలాది మందిని ఆయన చదివిస్తే ఇవాళ గురుకులాలు కూడా నడపడం చేతగానటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అని తెలియజేస్తా ఉన్నా. 57 మంది బిడ్డల పొట్ట పెట్టుకున్నారు, 57 మంది పిల్లలు గురుకులాల్లో చనిపోయారు. ఇంకా ఎంతమంది పిల్లలు పొట్టన పెట్టుకుంటారని ఈ ప్రభుత్వాన్ని నిజామాబాద్ గడ్డ నుంచి నేను అడుగుతా ఉన్నా. నమస్తే, హెల్త్ ప్లస్ కార్యక్రమానికి స్వాగతం. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనామిక్ హోమియోస్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండెపు బస్వానందం గారు ఈరోజు మనతో లైవ్ లో ఉన్నారు. మీకు ఏదైనా సందేహాలు ఉంటే క్రింద స్క్రీన్ లో కనిపిస్తున్న ఫోన్ నెంబర్లకు కాల్ చేసి వివరాలు తెలుసుకోగలరు. హలో డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. డాక్టర్ చెప్పండి, మరి హోమియో వైద్యంతో ఎంతమందికి మీరు వాళ్ళ రోగాల్ని నయం చేసి సక్సెస్ఫుల్ గా నడిపిన వీడియోలు మాకు చూపిస్తారు? హోమియోపతిలో అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఇంకా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. హోమియోపతి అంటే స్లో యాక్షన్ అనేది గతంలో ఉండేది, తీవి గుళికలే కదా అని. కానీ ఇప్పుడు మనం సక్సెస్ చేసిన కేసులన్నీ కూడా ప్రత్యక్షంగా ప్రసారం చేయడం వల్ల ప్రజల్లో అద్భుతమైన రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. వాళ్ళు ప్రచారం కూడా చేస్తారు. ముఖ్యంగా ప్రజలకు నేను చెప్పిన స్లోగన్ ఏముంది, మీరు వైద్యం తినండి, మంచి డాక్టర్ దగ్గర మందులు తినండి, తిన్నది అనుభవించింది మన బంధువులకు ఫ్రెండ్స్కు షేర్ చేయాలని చెప్పిన ప్రజలంతా కూడా అదే విధంగా వాళ్ళు సక్సెస్ఫుల్ అయిన వాళ్ళంతా ఈశ్వరప్ప క్లినిక్కి పబ్లిక్లోకి షేర్ చేయడం వల్ల ప్రజల్లో అద్భుతమైన రిజల్ట్స్ వస్తుంది. ప్రజలు కూడా వాళ్ళందరికీ కూడా షేర్ చేసి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మనం ఈ విధంగానే ప్రజల్లోపటికి ప్రచారం తీసుకురావాలి. ఎందుకంటే ఈ వైద్యం అద్భుతమైన వైద్యము, షార్ట్ టైంలో ఒరిజినల్ మెడిసిన్స్ వాడడం వల్ల మంచి డాక్టరు, క్వాలిటీ మందులు ఉన్నప్పుడే ఈ రిజల్ట్ కనిపిస్తుంది అనేది ప్రజలు రావాలి. ఎక్కడైనా హోమియోపతి మందులు పనిచేయలేవు, ఏడాది అయింది, 2 ఏళ్ళు అయింది అంటే మీరు డాక్టర్ మార్చుకోండి అని చెప్తున్నా. అది చెప్పడం వల్ల వాళ్ళ ప్రజల్లో మార్పు వచ్చింది. ఈ తప్పుడు ప్రచారాలు పోయినాయి కాబట్టి ప్రజల్లో చైతన్యం రావాలి. ఎక్కడైనా హోమియోపతి మందులు పనిచేయలేదు, 1 మంత్ 1 ఇయర్ 2 ఇయర్స్ అయిందంటే అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి. మంచి డాక్టర్ ఎంత దూరం ఉన్నా అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఎలాంటి వ్యాధి అయినా శాశ్వతంగా నివారణ అవుతుంది. తక్కువ ఖర్చుతో సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది అని చెప్పడం వల్ల ప్రజల్లో మార్పు వచ్చింది. ముఖ్యంగా ఈరోజు కూడా చాలా కేసెస్, సక్సెస్ఫుల్ కేసెస్ అన్ని కూడా మీ దగ్గరికి తీసుకొచ్చిన. ఒక అతనికి పెరాలసిస్ అయిపోయి కాలు చేయబడిపోయి 8 సంవత్సరాల నుంచి బెడ్ రీడ్ అయిపోయింది. బెడ్ మీదకి లేవలేడు, అక్కడనే బాత్రూమ్, అక్కడనే మోషన్. అలాంటి కేసుకు 1 మంత్లో అద్భుతం రిజల్ట్, 4 నెలల్లో లేచి నడుస్తున్నాడు. ఆ వీడియో మనకు దొరకలేదు, కొద్దిగా షేడ్ అయినందుకు మీకు ప్రచారించలేకపోతున్నా. నెక్స్ట్ ప్రోగ్రాంలో చూపిస్తాను. కాబట్టి ఇంకా వేరే కేసెస్ ఉన్నాయి, చాలా కేసెస్. ఇంకా ఒక్కొక్క కేసు గురించి చెప్పడానికి వీలు లేదు, మన టైం లేదు. కాబట్టి వరుసగా మీరు ముఖ్యంగా టీ న్యూస్ వాళ్ళకు చెప్పడం ఏంటంటే, ఉన్న కేసులన్నీ సక్సెస్ ఒకదాని తర్వాత ఒకటి మీరు ప్రచారం చేసినట్టయితే ప్రజలకు తెలిసిపోతుంది. అన్ని కేసులు ఉన్నాయి, చాలా ఉన్నాయి, 8-9 కేసులు ఉన్నాయి సక్సెస్ కేసులని. అవన్నీ కూడా ప్రచారం చేద్దాం, ప్రజలకు అందేటట్టు చూపిద్దాం. మనకు టైం లేదు ఒక్కొక్క కేసు గురించి చెప్పాలంటే. కాబట్టి అద్భుతమైన ట్రీట్మెంట్ హోమియోపతిలో ఉన్నది. ఎంతవరకు సక్సెస్ అనేది మనకు ఇప్పుడు టీవీలో చూపిస్తారు, మీరు చూడండి వరుసగా. ప్రకాష్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ ఈసీఎల్కి వెళ్ళి వచ్చినావు. ఏం బాధ? స్పైనల్ కార్డ్ ట్యూమర్ ఉంది, వెన్నుపూసలో ట్యూమర్ అయింది. ఏమన్నారు డాక్టర్లు? సర్జరీ చేయాలన్నారు సార్. 3వ సారి అన్నమాట రిపీట్ కావడం. అంటే 2 సార్లు చేయించినావా? 2 సార్లు ఆల్రెడీ చేయించిన.
ఫస్ట్ సార్ చేపిస్తే ఫెయిల్ అయింది, మళ్ళీ రిపీట్ అయింది. దాని ట్యూమర్ వల్ల ఏమేమి లక్షణాలు ఉండే? కరెంట్ షాట్ వచ్చేది, నడుము నొప్పి, నడవరాకపోయేది, కాలు మొత్తం తిమ్మిది, అటువంటి లక్షణాలు ఉంటుండే. సర్జరీ చేసిన డాక్టర్ దాన్ని పోతే మళ్ళీ ఆపరేషన్ అంటుంది తప్ప దానికి వేరే సొల్యూషన్ లేదన్నాడు. మరి ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చి ఎన్ని రోజులు అయింది? 7th విజిట్ సార్. 7 నెలలు అయింది. 6 నెలలు తిన్నావు. అవును. 6 నెలల్లో ఏమేమి తక్కువ ఉంది? ఈ కరెంట్ షాక్ పోవడము, నడక మంచిగా ఇంప్రూవ్ అయింది సార్. లేచి అంటున్నాడు. వెరీ గుడ్. మంచి టక్కున లేచినావు. మొదలు వచ్చినప్పుడు లేవలేవు, ఇట్లా పట్టుకొని లేపాల్సి వస్తుండే. అవును సార్. ఇప్పుడు మంచిగా నడుస్తున్నావు. గుడ్. కూర్చో. ఏమమ్మా మంచిగా నడుస్తుందా? మరి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి ఎంత ఖరాబ్ చేసింది చూడు. ప్రజలకు తెలియక ఆపరేషన్ అనగానే ఎన్నుపూస నొప్పి అనగానే కాజే పడిపోతుందని చెప్తాం, కానీ ఆయన పోయి చెప్పిర్రా? అట్లా కింద పెరాలసిస్ వస్తుందని చెప్తారు. చెప్తే భయపడి ఆపరేషన్ చేసుకున్నారు. మరి చేసిన పుణ్యం లేకపోయా? మళ్ళీ 3వసారి రిపీట్ అయితే మళ్ళీ చేస్తామన్నారు. ఇక ఒక రోజు అడ్మిట్ అయినాక 60,000 బిల్లు వేసి నేను సర్జరీ చేసుకోలేదని చెప్పి 60,000 బిల్లు వేసిరు సార్ నా మీద. నువ్వు సర్జరీ చేసుకోలేదని చెప్పి కోపంతో 60,000 బిల్లు వేసిరు. 60,000 బిల్లు వేసిరు. అమ్మా, ప్రజలకు అన్యాయం జరుగుతుంది. అర్థమైందా? 1 డే ఉన్నా. ఇప్పుడు మరి ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చినాక ఎన్ని రోజులలో మార్పు వచ్చింది? నాకు ఫస్ట్ మంత్ లో తెలిసింది సార్. ఫస్ట్ మంత్ మార్పు కనిపించింది. మరి హోమియోపతి చిన్న గోళీలు కదా, మెల్లగా పనిచేస్తాయి అంటారు కదా పబ్లిక్. నువ్వేమంటావు? లేదు సార్, అట్లేం అది రాంగ్. అటమ్ బాంబ్స్. అర్థమైందా? చిన్న పిల్స్ కావి ఇవి అటమ్ బాంబ్స్. రిజల్ట్ అయితే కంపల్సరీ సార్. 100% మంచిగా అవుతున్నారు అందరూ. మంచి చెప్పినట్టు డాక్టర్ చెప్పినట్టు వినాలి. చెప్పింది ఇప్పటికే మంచిగా వాడింది కదా, అట్లా ఇప్పటికే రిజల్ట్ వచ్చింది. నీ లెక్క బాధితులు చాలా మంది ఉన్నారు. ఆపరేషన్ చేసుకోకుండా ఆపరేషన్కి భయపడుకుంటున్న వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టి 6 లక్షలు దమ్మన్నారు. అట్లాంటి వాళ్ళు బాధపడుతున్న వాళ్ళకు నీ వీడియో చూస్తే వాళ్ళకి చైతన్యం వస్తుంది. మీ అభిప్రాయం అందుకే తీసుకున్నా. ఓకేనా? థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. ఏం పేరు? తిరుపతి రెడ్డి. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్పమ్మ క్లినిక్? మంగనూరు గ్రామం, బిజినపల్లి మండల్, పాత మహబూబ్నగర్ డిస్టిక్. ఓకే. నాకు డిస్క్ ప్రాబ్లం ఉన్నది. అక్కడ ఫస్ట్ మామ్నార్ హాస్పిటల్ పోయినా న్యూరో స్పెషలిస్ట్ తోనికి. ఆడ 1 year తిన్నా మందులు. తిన్నా కూడా ఇంకా మందులు తిన్నంతసేపు మంచిగా ఉంటుంది, తర్వాత ఎప్పటిలాక అవుతుంది. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో చెట్ల మందులు ఉంటాయి చూడు సార్, అక్కడికి వచ్చాను. వాళ్ళు నెలకి 14,000-12,000 పట్టి 14,000-12,000 పట్టింది. ఇంకా అట్లా అది కూడా 7-8 నెలలు తిన్నా. మళ్ళా అక్కడి నుంచి ఎక్కడ పోయినా ఈ టీవీలో RJR హాస్పిటల్ వస్తుంది, వాళ్ళతో పోయినా. అది జడ్చెల బ్రాంచ్. వాళ్ళతో పోయి వాళ్ళ కాడ కూడా 7-8 నెలలు తిన్నా. వాళ్ళు 8,000, 7,000, 6,000 వాళ్ళు పడతారు. అట్లా ఇంకా నా నుంచి కాలే సార్, భరించలేకపోయినా ఇంకా ఆపరేషన్ చేయించుకోవాలని డిసైడ్ అయినా. కొంతమంది ఏమో భయపాడిస్తుండ్రు. ఇంకా ఇంకో ప్రాబ్లం ఏంటంటే మా దాంట్లోనే తెలిసిన ఆయనకు ఒక ఆయనకు ఆపరేషన్ చేయించిండ్రు. ఇంకా వాళ్ళు ఎక్కడ చేసిండ్రు కానీ ఆయనకైతే దొడ్డికి మాత్రం అనుకోకుండానే వస్తుంటది. అక్కడ నేను చాలా భయపడినా. ఆపరేషన్ ఫెయిల్ అయింది. భయపడి ఇంకా మా ఊర్లో ఒక ఆయన కోంట ఆయన శ్రీనివాసు అని ఉంటాడు, బస్ స్టాండ్ లో కిరాణా ఉంటది. అయితే ఆయన ఆయన ఇట్లా సంగతి అని చెప్పిండు. మెడికల్ షాప్ ఆయన పోయి హైదరాబాద్ లో పోయి బాగా చేయించుకున్నాడు. ఆయన అడుగు అడ్రస్ ఇస్తాడని చెప్పిండు. చెప్తే ఆ శ్రీనివాస్ సార్ ఆయన అడిగిన కోంట ఆయన అడిగితే మీ అడ్రస్ ఇచ్చిండు, మీ ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఫోన్ చేసిన ఇంకా రేపుంటా మీరు రాండి అని చెప్పారు. మీరే మిమ్మల్ని వచ్చి సంప్రదించాను సార్. ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ లో మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? దాదాపు 2 years కానీ ఇంకొస్తుంది. మరి ఇప్పుడు ఇక్కడ ఎట్లా తక్కువ ఉంది? చాలా తక్కువ ఉంది. నేను యాక్టివ్ మన బండి నడుపుతున్నా, బైక్ ఆడుకోతున్నా, పని చేసుకుంటున్నా వస్తున్నా. అప్పుడు చేయకపోతుంటివి? బండి ఎక్కడిది, 2 నెలలు మంచం మీద నుంచి లేవకుండా అనుకున్నా. అబ్బా, నీ వెన్నుపూస డిస్కులు బలిజైపోయి డీజనరేషన్ వచ్చింది. దానికి ఆపరేషన్ అంటారు డాక్టర్లు.
దాన్ని ఆపరేషన్ లేకుండా తగ్గించినామంటే గ్రేట్. నువ్వు మంచిగా చెప్పినట్టు ఎన్నో వాడినావు. అవును సార్. మరి అట్లా వాడితే ఏదైనా సక్సెస్ అవుతుంది. ఇట్లా మంచిది తిరుపతి రెడ్డి. థ్యాంక్ యూ. సరే సార్. ఏం పేరమ్మా? అని ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్ జైపూర్. ఏ జిల్లా? ఒరిస్సాకి వచ్చినావా? నీకు ఏం ప్రాబ్లం ఉండే? ఎక్కడుండే? బయట డాక్టర్లు ఏం చెప్పారు? ఆపరేషన్ చేస్తామన్నారు. ఈశ్వరప్పమ్మ క్లినిక్లో తగ్గిపోయింది. వెరీ గుడ్. చూపి. ఏం లేదు, చిన్న గుడుపులో మొత్తం డిజాల్వ్ అయిపోయింది. అప్పుడు ఎంత నిమ్మకాయ లేకుండే కదా? ఎట్లుండే అప్పుడు? నిమ్మకాయ లేకుండే. ఇప్పుడు ఏం కనిపిస్తలేదు. చూడు, ఆపరేషన్ చేయకుండా లోపలనే కరిగిపోతే ఇది శాశ్వతంగా మళ్ళీ రాదిగా. ఆపరేషన్ చేస్తే మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నది. డాక్టర్ చెప్తుంటే ఆపరేషన్ చేస్తే రాదన్నారు. రెండోసారి చేసాం. 3 ట్రిప్ కిట్ రావడం బాగా తగ్గింది. ఆల్రెడీ 2 సార్లు చేయించిరా? చేయించినా మళ్ళీ వచ్చింది. రాదన్నారు అని చేసిర్రు. వచ్చింది, మళ్ళీ వచ్చింది. ఇప్పుడు మన దగ్గర హోమియోపతి తగ్గితే రాదు. ఇప్పుడు రాదు ఇక. ఓకేనా? ఏం పేరు నాయన? నీ పేరు రంజిత్. ఎవరికి ప్రాబ్లం? నాన్నకి ఏం ప్రాబ్లం ఉన్నది? బ్రెయిన్ స్ట్రోక్, సెరిబ్రల్ అట్రోఫీ అండ్ సెరిబ్రల్ ఇస్కిమియా ఉంది. ఓకేనా? రక్త ప్రసరణ తగ్గిపోయింది బ్రెయిన్కు. ఇప్పుడు ఎక్కడెక్కడ వాడొచ్చారు? అలోపతి వరంగల్లో వాడినావు. ఏం చెప్పారు డాక్టర్లు? అంటే ఇది ఇట్లనే ఉంటుంది, దానికి క్యూర్ అనేది కన్ఫామ్గా చెప్పలేము. మందులు వాడితేనే ఉండమని చెప్పారు. వాడాలి. ఎన్నేళ్ళు అవుతుంది వాడబట్టి? 3 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చి ఎన్నేళ్ళు అవుతుంది? 1 మంత్లే. 1 మంత్లో ఏం మార్పు వచ్చింది? అంటే అంతకుముందు రెస్పాండ్ కాకపోయేది, మనం చెప్పేదానికి ఇప్పుడు కొంచెం రెస్పాండ్ అవుతుంది. ఇప్పుడు మాట్లాడితే రెస్పాండ్ అవుతున్నాడు. ఓకే, గుడ్ డెవలప్మెంట్. హోమియోపతిలో బ్రెయిన్కు ఇస్కీమియా కానీ, బ్రెయిన్ అట్రోఫీ కానీ, ఇలాంటి పెరాలసిస్ కేసు కానీ కూడా హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ అవుతుంది. ప్రజలకు తెలియక ఇప్పటిలాగా మీ లెక్క తిరిగి కలిసిపోయి అల్లనే మునిగి లక్షలు ఖర్చు పెట్టుకొని వేస్ట్గా ఉంటున్నారు. ప్రజలకు చైతన్యం కోసం నీ అభిప్రాయం తీసుకున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ. పేరు? నాగరాజు సార్. నాగరాజు, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్ తిరుపతి బ్రాంచ్కి వచ్చినావు. కడప నుంచి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? వెరికోస్ వెయిన్స్తో చాలా బాధ. ఏమేమి ప్రాబ్లం ఉండే? సిమ్టమ్స్ ఏముండే? చర్మం నల్లగా అయిపోయింది. ఇంకా దురద, నొప్పి, కాళ్ళు లాగుతుండేనా? బయట డాక్టర్లు ఏం చెప్పారు? బయట సార్ మా మెడిసిన్స్ వాడతాను కానీ తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. కంప్లీట్ తగ్గలేదు సార్. మందులు వాడితే తగ్గలేదు. అలోపతి మందులు ఏమన్నారు? లాస్ట్ ఆపరేషన్ చేస్తామన్నారా? సార్ వెరికోస్ వెయిన్స్ కదా, లోపలికి పంపించి ఏదో వీడాసి చేస్తాము అని చెప్పాను సార్. నేను భయపడి పోలేవు. మరి ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ మందులు వాడిన నెల అవుతుంది. బాగా 90% 90% తగ్గిపోయింది. చూపి. కాళ్ళు మంచిగా తెల్లగా అయిపోయింది కదా? గుడ్. వెయిన్స్ లోపలికి పోయినాయి. చాలా మందంగా ఉండే కదా? మందంగా ఎక్కువ ఉండే, తక్కువ అయిపోయినాయి. చూడు, ప్రజలకు తెలియదు. వెరికోస్ వెయిన్స్ హోమియోపతిలో మంచి మందులు, మంచి టైం ఇచ్చినావు. మంచిగా టైం ఇచ్చేపటికే తగ్గింది. మళ్ళా 1 నెల వాడి 2 నెలలు వాడి ఇంకా తగ్గలేదు. అవుతుందా? ఎన్ని నెలలు వాడినా చెప్పు. 12th మంత్, 11 నెలలు, సంవత్సరం వాడినావు. ఓకే, వెరీ గుడ్. ఏం పేరు? గిరిజ. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్ కర్మంఘాట్. ఏం బాధతో వచ్చినావు? మోకాలు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి? చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి. 5-6 సంవత్సరాలు అయింది. తర్వాత మళ్ళీ ఈ మధ్య ఆపరేషన్ కూడా చేశారు. మోకాలు ఒక కాలు, కుడి కాలు చేయించినావు. అయినా కూడా తర్వాత ఫుల్గా అసలు తింటాం, వామిటింగ్ అవ్వటం, మోషన్స్, వామిటింగ్స్ తోటి ఒక 3-4 నెలలు చాలా చికాకు పడ్డాను. తర్వాత మా వారు వచ్చారు, మా అన్నయ్య గారు కోటేశ్వరరావు గారిని తీసుకొని వచ్చారు. ఆయనతో వచ్చినప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చినావు. తెప్పించుకున్నావా మందులు? వచ్చినావా? నేను రాలేదండి. మీరు వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ చూసి నీకు ఇచ్చిన మందులు ఇచ్చారండి. ఎట్లా పని చేసింది? ఫుల్ బాగా పని చేసింది. వెరీ గుడ్.
నాకు ఇప్పుడు అదే చెప్దాం అనుకుని వచ్చాను నేను. నాకు ఎంత హ్యాపీగా ఉందంటే నేను ఏం చెప్పినా ఇచ్చిన మందు కరెక్ట్ అయితే 24 hours మార్పు కనిపిస్తుంది. బంద్ చేసింది, వామిటింగ్స్ తగ్గినాయి, మోషన్స్ తగ్గినాయి. తర్వాత ఈ రోజు నేను నడుస్తున్నాను, పని చేసుకుంటున్నాను అంటే అది మీ పుణ్యమే. పుణ్యమే, సంతోషం. మీ ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంది. ఇంకా మంచిగానని చెప్పి ఓవర్గా నడవకు, ఓవర్గా పని చేయకు, నిలబడకు, ఎక్కువ కూర్చొని పని చేసుకో, కిచెన్ లో కుర్చేసుకో,